children, how are you? Are you fine? Very good. All of you open your volume 1 second class course book. All of you open your volume 1 course book EVS. EVS lesson. Our lesson name is pollution. What is our lesson name? Pollution. Open your course book at the page number 79. Open your course book page number 79. Okay? In our previous class, we learned about pollution. Pollution is very dangerous. In our previous class, I explained you about water pollution, air pollution. Already explained now? Yesterday, I explained you about water pollution and also air pollution. Water pollution is very dangerous. What would happen if you drink polluted water? If you drink polluted water, we may get diseases like fever, vomiting, and also diarrhea. Means motions. If you drink polluted water, that may cause fever, diarrhea, and vomiting. Understand? That's what we should not drink polluted water. We should not pollute the water. We should not pollute the water. Okay? And also not only they are harmful to you human. Not only the polluted water harmful to human, but also it is harmful to the water animals. Polluted water is harmful to the water animals also. Example for water animal is fish. Fish lives in water, no? Fish water lo untundi kada. Water lo unte adi water tagutunda, polluted water tagutundi kada. If the fish drink the polluted water, it may get different types of diseases. Fish polluted water lo untundi, water lo untundi kada, water lo leach istundi. Fish lives in water. It drinks water. If it drink the polluted water, it may cause different diseases. మనకే కాదు వాటర్ యానిమల్స్ కూడా డిసీజ్ వస్తాయి. పొల్యూటెడ్ వాటర్ తాగినా, పొల్యూటెడ్ ఎయిర్ బ్రీత్ చేసినా, ఓకేనా, అది కూడా దానికి కూడా ఏదో డిసీజ్ వస్తుంది. అదే ఫిష్ని మనం తిన్నామనుకో, ఆ ఫిష్ని మనం వండుకొని తిన్నామనుకో, ఆ డిసీజ్ మనకు వస్తుంది. దట్స్ వాట్ వి షుడ్ నాట్ పొల్యూట్ ద వాటర్. వాటర్ పొల్యూట్ చేయదని చెప్పాను కదా. వాట్ వీ హ్యావ్ టు డూ టు ప్రిజర్వ్ దట్? వీ షుడ్ నాట్ త్రో ద గార్బేజ్ ఇన్ ద వాటర్. వాటర్లో చెత్త ఏదైనా ఉంటే వాటర్లో పడేయద్దు. అండ్ వీ షుడ్ నాట్ throw the plastic covers or plastic glasses into the water. River lo gaani, sea lo gaani plastic ni padeyoddu. And should not urinate near the water puddles or on the roadside. We have to use the toilets. Okay? And we have to plant more trees. We have to plant more trees. బాగా చెట్లను పెంచాలి. అలా అయితే వాటర్ పొల్యూషన్ తగ్గుతుంది. ఓకే? ఆ డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే ట్రీస్ అబ్జర్వ్ చేసుకుంటాయి.
మళ్ళీ మనకు ఫ్రెష్ వాటర్ని ఇస్తాయి. ఓకే, దట్స్ వాట్ వీ హ్యావ్ టు ప్లాంట్ మోర్ ట్రీస్. నెక్స్ట్ పొల్యూషన్ ఈస్ ఎయిర్ పొల్యూషన్. ఓకే, ఎయిర్ ఈస్ పొల్యూటింగ్. ఎయిర్ ఎలా పొల్యూట్ అవుతుందని చెప్పాను మీకు. ఎయిర్ ఈస్ పొల్యూటింగ్ డ్యూ టు ద వెహికల్స్ అండ్ ఫ్యాక్టరీస్. ఎయిర్ ఈస్ పొల్యూటింగ్ డ్యూ టు ద వెహికల్స్. బాగా వెహికల్ యూజ్ చేస్తున్నాం. లాట్ ఆఫ్ వెహికల్స్ ఆర్ దేర్. అవునా, కార్స్, బస్సెస్, లారీస్, స్కూటర్స్. ఇప్పుడు ఎవ్వరు నోబడి ఆర్ యూజింగ్ సైకిల్ నవేడేస్. నోబడి ఆర్ యూజింగ్ సైకిల్. ఇప్పుడు ఎవరైనా సైకిల్ యూజ్ చేస్తున్నారా? చాలా తక్కువ మంది సైకిల్ యూజ్ చేస్తున్నారు. ఎవ్రీబడి ఆర్ యూజింగ్ ద మోటార్ సైకిల్స్, మోటార్ బైక్స్. అవునా, ఎక్కువ మంది, చాలా మంది పెట్రోల్తో నడిచే వెహికల్స్నే యూజ్ చేస్తున్నారు. దట్స్ వాట్ నౌ ఎయిర్ ఆల్సో పొల్యూటింగ్ బికాస్ ఆఫ్ ద ఫ్యాక్టరీస్ అండ్ ఆల్సో వెహికల్స్. వెహికల్స్లో ఏమవుతుంది? వెహికల్స్ నుండి పొగ వస్తుంది కదా, స్మోక్. వెహికల్స్ రిలీజ్ స్మోక్. ఇన్ ద స్మోక్ ద డేంజరస్ gas is there, that is carbon dioxide, CO2. It is dangerous to human health. CO2 అనే గ్యాస్ ఉంటుంది. గ్యాస్ రిలీజ్ చేస్తాయి వెహికల్స్. రిలీజ్ CO2. CO2 ఈజ్ వెరీ డేంజరస్ టు హ్యూమన్ హెల్త్. హ్యూమన్ హెల్త్కి చాలా డేంజర్ అది. మన హెల్త్ పాడైపోతుంది. అలాంటి డేంజరస్ గ్యాస్ని వెహికల్స్ రిలీజ్ చేస్తాయి. అందుకే ఎప్పుడైనా బండి వెళ్తుందనుకో, బండి వెనకాల మనం నిల్చోవద్దు. ఎందుకు? అక్కడ నుండి CO2 రిలీజ్ అవుతుంది. ఆ CO2 మనలో బ్రీత్ చేసామనుకో, మన లంగ్స్లో ఇన్ఫెక్షన్ వస్తుంది. ఓకే, దట్స్ వాట్ వి షుడ్ నాట్ బ్రీత్. ఇట్ ఈస్ హార్మ్ఫుల్ టు అస్. ఓకే, వి షుడ్ నాట్ యూజ్. వీ హ్యావ్ టు డిక్రీజ్ ద వెహికల్స్. మనం ఎప్పుడు ప్రతి చిన్నదానికి, ప్రతి పెద్దదానికి మనం ఎప్పుడు వెహికల్స్ యూజ్ చేయొద్దు. వాకబుల్ డిస్టెన్స్ ఉందనుకో, నడుచుకుంటూ రావాలి. మీ డాడీని బండి తీయమని చెప్పొద్దు. అలా మనం మెల్లిమెల్లిగా రిడ్యూస్ చేస్తామనుకో, ఈ ఎయిర్ పొల్యూషన్ తగ్గుతుంది. ఓకే, ఆల్వేస్ వీ షుడ్ నాట్ యూజ్ ద వెహికల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కేస్. చిన్నదానికి పెద్దదానికి మనము వెహికల్ యూజ్ చేయొద్దు. వెహికల్ యూజ్ చేసామనుకో పొగ పెరుగుతుంది, అంటే CO2 ఇంక్రీజ్ అవుతుంది. CO2 ఎక్కువ గాలిలోకి రిలీజ్ అవుతుంది. అప్పుడు ఎక్కువ రిలీజ్ అయిందనుకో, మనకు ఆ CO2ని మనము బ్రీత్ చేసుకున్నాం అనుకో, మనకు లంగ్స్లో ఇన్ఫెక్షన్ వస్తుంది. దట్స్ వాట్ వీ హ్యావ్ టు డిక్రీజ్ ద వెహికల్స్ అండ్ ఆల్సో ఫ్యాక్టరీస్. ఫ్యాక్టరీస్ను కూడా ఆ పొగ రాకుండా మనము రిడ్యూస్ చేయాలి. అప్పుడు ఎయిర్ పొల్యూషన్ కాదు. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు ప్లాంట్ మోర్ ట్రీస్. వీ హ్యావ్ టు ప్లాంట్ మోర్ ట్రీస్. బాగా చెట్లు ఎక్కువ పెంచాలి. చెట్లు ఎక్కువ పెంచితే ఏం జరుగుతుందో తెలుసా మీకు? చెట్లు ఏం చేస్తాయి అంటే, ట్రీస్ ఉన్నాయి కదా, ట్రీస్ విల్ బ్రీత్. వీ నీడ్ ఆక్సిజన్ టు బ్రీత్. మనకేం కావాలి తెలుసా? మనకు ఆక్సిజన్ కావాలి. వీ నీడ్ ఆక్సిజన్ టు లివ్. Humans and also animals and birds need oxygen to breathe, to live. మనం బ్రతకడానికి మనకు ఆక్సిజన్ కావాలి. అండ్ the trees need carbon dioxide to breathe. అవి బ్రతకడానికి వాటికి కార్బన్ డైఆక్సైడ్ కావాలి. ఈ కార్బన్ డైఆక్సైడ్ మనకు హార్మ్ఫుల్ అని చెప్పాను కదా. మనం ట్రీస్ బాగా పెంచామనుకో, మనకు హార్మ్ఫుల్ అయిన కార్బన్ డైఆక్సైడ్ని ఎవరు తీసుకుంటారు? ట్రీస్. అండ్ దే విల్ రిలీజ్ ఆక్సిజన్ టు అస్. మనకు ఆక్సిజన్ ఇచ్చేస్తాయి. దిస్ CO2 ఈజ్ హార్మ్ఫుల్ టు అస్. మనకు హార్మ్ఫుల్ అది. మనం దాన్ని పీల్చుకున్నామనుకో మనకు ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇట్ ఈస్ అన్హెల్దీ టు అస్, హార్మ్ఫుల్ టు అస్. అప్పుడు మనం బాగా చెట్లు పెంచామనుకో, మన ఇంట్లో చుట్టూ చెట్లు పెంచామనుకో, చెట్లన్నీ CO2ని తీసుకుంటాయి. తీసుకుని ఏం చేస్తాయి తెలుసారా? మనకు కావాల్సిన ఓటుని ఇస్తాయి. ఓటు అంటే ఆక్సిజన్. O2 మీన్స్ ఆక్సిజన్. మనకు కావాల్సిన ఆక్సిజన్ ఇచ్చేసి CO2 తీసుకుంటాయి.
That's what we have to plant more trees around our surroundings. మన సరౌండింగ్స్లలో బాగా చెట్లు పెంచామనుకో అవన్నీ CO2 తీసుకొని మన ఆక్సిజన్ మనకి ఇచ్చేస్తాయి. ఓకే, సో ఆక్సిజన్ ఈజ్ నీడెడ్ టు అస్, నో, they will give to us. That's what we have to plant more trees. ఎక్కువ చెట్లు పెంచామనుకో అప్పుడు మనకు హెల్త్ బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ land pollution. Land pollution also I explained yesterday. What I said, how the land is polluting. How the land is polluting? We are throwing the wastage on the empty spaces. ఎక్కడెక్కడైతే ఖాళీ ప్లేస్ కనబడతాయో ఆ ఖాళీ ప్లేస్లో ఏం చేస్తాం, మనం ఉన్న చెత్త అంతా తీసుకొచ్చి అక్కడే పడేస్తాం. అప్పుడేమవుతుంది, అక్కడ గార్బేజ్ అంటే చెత్త మొత్తం ఒకే ప్లేస్లో గ్యాదర్ అవుతుంది. అక్కడ నుండి మస్కిటోస్, హౌస్ ఫ్లైస్ అన్నీ దానిపైనే వాళ్తాయి. లైక్ దట్ ద ల్యాండ్ పొల్యూషన్ ఈజ్ అక్కర్. ఇప్పుడు ఎన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అన్ని చుట్టూ అన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఒక దగ్గర ఒక ఖాళీ ప్లేస్ ఉందిరా. అప్పుడు ఏం చేస్తారు బిల్డింగ్ వాళ్ళందరూ చెత్త తీసుకొచ్చి ఆ ఖాళీగా ఎక్కడైతే ఖాళీ ప్లేస్ ఉందో అక్కడ పడేస్తారు. అవునా, అక్కడ పడేస్తే ఏమవుతుంది, ఆ ల్యాండ్ మొత్తం డీకంపోజ్ అవుతుంది, అంటే డర్టీ స్మెల్ వస్తుంది అక్కడ. ఆ స్మెల్ వచ్చినా మనకి ప్రాబ్లమే. అండ్ ఆల్సో ద ల్యాండ్ ఆల్సో డీకంపోజ్డ్. అది ల్యాండ్ కూడా డీకంపోజ్ అవుతుంది, అంటే ఆ ల్యాండ్ కూడా పొల్యూట్ అయిపోయింది అక్కడ. ఎందుకు, ఉన్న చెత్తను తీసుకొచ్చి అక్కడ వేస్తాం కదా, ప్లాస్టిక్ కవర్స్ని, ప్లాస్టిక్ బ్యాగ్స్ని, అన్ని ప్లాస్టిక్ గ్లాసెస్ని అన్నీ ఒక ప్లేస్లో వేస్తున్నాం కదరా. అప్పుడేమవుతుంది, ఆ ల్యాండ్ మొత్తం పొల్యూట్ అవుతుంది. ద ల్యాండ్ ఈజ్ పొల్యూటింగ్. దట్ ఈస్ కాల్డ్ ల్యాండ్ పొల్యూషన్. ఓకే, ఆ ప్లేస్ where the land is polluted, that is not suitable to grow plants. ఈ ప్లేస్ ఉందా, ఒక ప్లేస్ ఉందా ఇక్కడ, ఇది ఎంప్టీ స్పేస్. ఇక్కడ ఏం చేసాము, అన్ని వేస్టేజ్ మొత్తం పడేసారు. ఇక వేస్టేజ్, ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్, ప్లాస్టిక్ గ్లాసెస్ అన్ని చెత్త మొత్తం ఇక్కడ పడేసారు. ఈ ఏరియా ఏమవుతుంది, ఈ ల్యాండ్ ఇది పొల్యూట్ అయిపోయింది. దిస్ ఇస్ ద పొల్యూటెడ్ ల్యాండ్. దిస్ ఇస్ ద పొల్యూటెడ్ ల్యాండ్. ఈ మొత్తం ఈ ల్యాండ్ మొత్తం పొల్యూట్ అయిపోయింది. పొల్యూట్ అయిపోయినప్పుడు ఇక్కడ మనం చెట్లు పెంచుదాం అనుకున్నాం అనుకోరా, చెట్లు పెంచుదాం అనుకున్నా కూడా ఇక్కడ చెట్లు పెరగవు. బికాస్ దిస్ ల్యాండ్ ఈస్ పొల్యూటెడ్. ల్యాండ్ మొత్తం పొల్యూట్ అయిపోయింది. ఇట్ ఈస్ నాట్ సూటబుల్ టు గ్రో క్రాప్స్ ఆర్ టు గ్రో ప్లాంట్స్. ఏ చెట్లు కూడా ఇక్కడ పెరగడానికి ఈ ల్యాండ్ ఫిట్ లేదు. ఇట్ ఈస్ నాట్ ఫిట్, ఇట్ ఈస్ నాట్ సూటబుల్. దిస్ ల్యాండ్ ఈస్ నాట్ సూటబుల్ టు గ్రో ప్లాంట్స్. అలా మనం ఈ ప్లాంట్స్ని, ఈ ల్యాండ్ని కూడా మనము పొల్యూట్ చేసాం. ఓకే, వాట్ వీ హ్యావ్ టు డూ టు ప్రిజర్వ్ ఇట్? Precautions. To avoid land pollution, we must not dispose waste anywhere and everywhere. Separate kitchen waste, paper, glass, tin and hospital waste before disposing them into common garbage bins. Use garbage covers and tie them tighter before throwing them into the bins. Not litter out the bin. If it is full, call the municipality for getting it cleared. Use recyclable plastic materials only. To avoid the land pollution. To avoid the land pollution. Land pollution avoid చేయడానికి ఏం చేయాలి మనము? We have to separate. ఇప్పుడు సెపరేట్ చేస్తున్నాము. We have to
separate the wastage into kitchen waste. కిచెన్లో వచ్చే వేస్ట్ ఒక దాంట్లో ఒక డబ్బాలో వేయాలి. నెక్స్ట్ హాస్పిటల్ వేస్ట్, ప్లాస్టిక్ వేస్ట్, లైక్ దట్ వీ హ్యావ్ టు సెపరేట్ ద వేస్టేజ్. ఆ వేస్టేజ్ మొత్తం సెపరేట్ చేయాలి. ఓకే, సెపరేట్ చేసి ఏం చేయాలి? వీ హ్యావ్ టు టై దెమ్ టైట్లీ బిఫోర్ థ్రోయింగ్ ఇన్ టు ద బిన్స్. డస్ట్బిన్లో వేసేటప్పుడు వాటిని ఆ చెత్త ఏదైనా ఉంటే దాన్ని గట్టిగా కట్టేసి అందులో వేయాలి. అంటే అందులో ఉన్న బ్యాడ్స్ బయటకు రాకుండా గట్టిగా కట్టి డస్ట్బిన్లో వేయాలి. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు కాల్ టు ద మున్సిపాలిటీ. మన ఇంట్లో బాగా చెత్త గ్యాదర్ అయిందనుకో, వీ హ్యావ్ టు కాల్ టు ద మున్సిపాలిటీ టు కలెక్ట్ దమ్. అండర్స్టాండ్? మున్సిపాలిటీ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి ఈ వేస్టెస్ మొత్తం తీసుకెళ్ళి వెళ్తారు. ఓకే, అండ్ ఆల్సో we should not throw the dust here and there. ఎక్కడ పడితే అక్కడ ఈ చెత్తను పడేయదు. we have to throw the wastage in the dustbin only. Like that we may preserve the land from the pollution. Next, noise pollution. Unwanted or loud noise from vehicles, airplanes, industrial workplace and loudspeakers create noise pollution. Effects of noise pollution. Affects hearing ability and may lead to deafness. Disturbs the patients in the hospitals and children while studying. Okay, next last one is sound pollution. Last one is sound pollution. How the sound pollution occur? Due to the loudspeakers and also vehicles నుండి కూడా పెద్ద సౌండ్స్ వస్తుంది. అవునా? హార్న్స్ వెహికల్ వాళ్ళు హార్న్ కొడతారు కదా, అది కూడా చాలా పెద్ద సౌండ్ వస్తుంది. వెహికల్స్ ఆర్ కాజింగ్ ద నాయిస్ పొల్యూషన్ అండ్ ఎయిర్ప్లేన్స్, ఇండస్ట్రియల్ వర్క్ ప్లేస్ అండ్ లౌడ్ స్పీకర్స్. ఇకో నాన్న ఏదైనా పెళ్ళి అయిందనుకోరా, పెళ్ళో ఇంకేదైనా ఫంక్షన్ అయిందనుకోండి, నైట్లో ఏం చేస్తారు? మొత్తం ప్రొసెషన్ చేస్తారు. ప్రొసెషన్ అంటే జాతర, ఊరేగింపు. వాళ్ళను ఊరేగింపుతో తీసుకెళ్తుంటారు. తీసుకెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? డీజే సౌండ్స్ పెడతారు. చూస్తారు కదా, మీకు ఇష్టం కదా డీజే సౌండ్? ఇష్టం కదా? డీజే సౌండ్ ఇష్టం మీ అందరికీ. డీజే సౌండ్ వస్తే మీరు మంచిగా డాన్స్ ఇస్తారు కదా. కానీ ఎంత పెద్ద సౌండ్ వస్తుంది చెప్పండి? లౌడ్ నాయిస్ ఉంటుంది. పెద్ద సౌండ్ వేసుకొని మొత్తం ఊరంతా తిరుగుతారు పెద్ద పెద్ద స్పీకర్ పెట్టుకొని. ఇప్పుడు ఎంతమంది డిస్టర్బ్ అవుతారు? హాస్పిటల్లో ఉండే పేషెంట్స్ ఉంటారు, దే ఆర్ డిస్టర్బింగ్. వాళ్ళంత పెద్ద సౌండ్ తట్టుకోలేరు. అండ్ ఆల్సో ఇంకా చిల్డ్రన్ స్టడీయింగ్, పిల్లలు చదువుకుంటున్నారనుకో వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంటుంది. అవునా? అలా పెద్ద సౌండ్ వేసుకొని పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టుకొని ఊరంతా తిరిగితే అందరికీ డిస్టర్బెన్స్ ఉంటుంది. అంత పెద్ద సౌండ్ ఉందనుకో మనకు నిద్ర పడుతుందా? నార్మల్గా గణపతి ఉత్సవాలు ఉంటుంటాయి. మనకు మొన్న రీసెంట్గా గణపతి ఉత్సవం జరిగింది కదా, అప్పుడు పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లు పెట్టారనుకోరా, మనకు నిద్ర పడుతుందా? డీజే సౌండ్స్ పెద్దగా పెట్టుకొని వాళ్ళు డాన్స్ చేస్తుంటారు, మనకేమో నిద్ర పడుతుంది. అవునా? సో వీ హ్యావ్ టు అవాయిడ్ ద లౌడ్ స్పీకర్స్. ఇలా డీజెస్ పెట్టుకోవడం తగ్గించుకోవాలి. మీకు ఏం జరుగుతుందో తెలుసా? పెద్ద పెద్ద సౌండ్లు వేస్తే బాగా సౌండ్ ఉన్నప్పుడు మనం అక్కడ ఉండొద్దు. ఇప్పుడు ఏమవుతుందంటే పెద్ద సౌండ్ వల్ల మనకి ఇక్కడ మన ఇయర్లో ఒక ఇయర్ డ్రమ్ ఉంటుంది. ఇయర్ లోపల ఒక ఇయర్ డ్రమ్ అనేది ఉంటుంది. ఆ ఇయర్ డ్రమ్ బ్రేక్ అయిపోతుంది, హోల్ పడుతుంది దానికి. బాగా పెద్ద సౌండ్, చాలా పెద్ద సౌండ్ దగ్గర మనం ఉన్నామనుకో, ఆ పెద్ద సౌండ్ మన ఇయర్ డ్రమ్కి టచ్ అయిపోయి మన ఇయర్ డ్రమ్కి హోల్ పడుతుంది.
మన చెవి లోపల ఒక ఇయర్ డ్రమ్ అని ఉంటుంది ఒకటి. ఆ ఇయర్ డ్రమ్కి హోల్ పడుతుంది. హోల్ పడింది అనుకో మనకు అప్పుడు చెవులు వినబడవు. ఇట్ మే కాస్ డెఫ్నెస్. డెఫ్నెస్ అంటే చెవులు వినబడకపోవడం. పెద్ద పెద్ద సౌండ్స్ ఉన్న దగ్గర మనం ఉన్నాం అనుకో, ఆ పెద్ద సౌండ్స్కి మన ఇయర్ డ్రమ్కి హోల్ పడుతుంది. హోల్ పడితే ఏమవుతుంది? we can't hear any sounds. We can't hear any sounds. It may cause deafness. సౌండ్ వినబడలేదంటే డెఫ్ అంటారు. కళ్ళు కనబడకపోతే బ్లైండ్ అంటారు. ఏ పర్సన్ హూ ఈజ్ అన్ఏబుల్ టు సీ, కళ్ళు చూడలేని వాళ్ళని బ్లైండ్. దే ఆర్ కాల్డ్ యాజ్ బ్లైండ్. ఏ పర్సన్ హూ ఈజ్ అన్ఏబుల్ టు హియర్ ఈజ్ కాల్డ్ డెఫ్. ఏ పర్సన్ who is unable to hear, చెవులు వినబడకపోతే ఏమనాలి? డెఫ్. ఏ పర్సన్ who is unable to see is called a blind. ఏ పర్సన్ who is unable to talk, మాట రాని వాళ్ళను dumb. ఏ పర్సన్ who is unable to speak, మాట్లాడలేని వాళ్ళని dumb అంటారు. dumb, blind, deaf. ఇప్పుడు పెద్ద పెద్ద సౌండ్ పొల్యూషన్కి ఏమవుతుంది మనకు? ఇట్ మే కాస్ డెఫ్నెస్, చోటు వచ్చేస్తుంది. దట్స్ వాట్ యూ షుడ్ నాట్ గో వేర్ దేర్ ఆర్ ద లౌడ్ స్పీకర్స్. పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లు ఉన్న దగ్గర మనం ఉండొద్దు. ఉంటే ఏమవుతుంది? డెఫ్నెస్, చోటు వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ precautions. We can prevent noise pollution by reducing the use of horns at certain areas like hospitals. Don't use horns to move other vehicles. Use it only as a signal of danger. Reducing the use of loudspeakers and listening to music at low volume. ఏం చేయాలి మనము? To preserve the to secure from the loud pollution, sound pollution, we should avoid the loudspeakers. Loudspeakers ni we should reduce the loudspeakers where there are the hospitals. Hospitals unna chota loudspeakers ni pettadu. Enduku? Patients disturb avutaru. We have to reduce that. And we have to reduce the horns. Vehicles ki horns ఉంటాయి కదా, వాటిని కూడా తగ్గించాలి. And also while you are watching TV, మీరు టీవీ వాచ్ చేసేటప్పుడు ఏం చేస్తారా? పెద్ద సౌండ్ పెట్టుకుంటారు. అట్లా పెట్టద్దు. we have to reduce the volume. చిన్న లో వాల్యూమ్, చిన్నగా సౌండ్ పెట్టుకొని టీవీ చూడడం కానీ లేదంటే డీజే సౌండ్స్ కానీ చిన్నగా పెట్టుకోవాలి. వీ హ్యావ్ టు కీప్ ద డీజే సౌండ్స్ ఇన్ ఎ లో వాల్యూమ్. దెన్ వీ హ్యావ్ టు ఎంజాయ్. ఓకే, ఇఫ్ యూ డూ లైక్ దట్ వీ మే కమ్ అవుట్ ఫ్రమ్ ద సౌండ్ పొల్యూషన్. పెద్ద సౌండ్స్ పెట్టుకోకుండా చిన్న చిన్న సౌండ్స్లలో మనం ఎంజాయ్ చేయాలి. ఓకే, చాలా పెద్ద సౌండ్ పెట్టుకొని మనం డీజే పెద్ద సౌండ్ పెట్టుకొని ఎంజాయ్ చేసామనుకో పక్కన వాళ్ళకి డిస్టర్బ్ అవుతారు కదా, అందుకని అంత పెద్ద సౌండ్స్ పెట్టద్దు. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ వాటర్ పొల్యూషన్, వాట్ ఈస్ ఎయిర్ పొల్యూషన్, వాట్ ఈస్ ల్యాండ్ పొల్యూషన్ అండ్ వాట్ ఈస్ సౌండ్ పొల్యూషన్? These are the pollutions occur on the earth. ఇవన్నీ పొల్యూషన్స్ జరుగుతున్నాయి. దట్స్ వాట్ ఆల్వేస్ వీఆర్ సిక్. మన ఊరికి అప్పుడప్పుడు సిక్ అవుతున్నాం. ఎందుకు? బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్. వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఇవన్నీ చేపట్టి మనం సిక్ అవుతుంటారు. ఓకే, we should not use them and you must ask your parent to stop this. మీ పేరెంట్స్ కూడా చెప్పండి, వాటర్ పొల్యూషన్ చేయొద్దు, ఎయిర్ పొల్యూషన్ చేయొద్దు, ల్యాండ్ పొల్యూషన్ చేయొద్దు, సౌండ్ పొల్యూషన్ చేయొద్దు అని చెప్పండి. ఓకే, టుడేస్ క్లాస్ ఇస్ కంప్లీటెడ్. బాయ్.